హృదయము పద్మమువల్ వికసించిపోగా, నా హృదయము పద్మమువల్ వికసించిపోగా, సదా నీ పూజలో నేలేనమవ్వగా, సదా నీ పూజలో నేలేనమవ్వగా, దర్శనమియవా దీవెనలిడుమా, దర్శనమియవా దీవెనలిడుమా. రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం షాద్నగర్ విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు గురుశ్రీ కొమ్మారెడ్డి శ్రీవారెడ్డి గారి 75వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి గురుశ్రీ కొమ్మారెడ్డి శ్రీవారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం పెందుర్తి విచారణ. ఆర్ సత్యం పుష్పలత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఆర్ సత్యం పుష్పలత వెళంగిని, భవ్యశ్వేత, మేరీ షర్మిల, ఎస్ మేరీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పెంటారెడ్డి లూర్దుమారెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం రాజమండ్రి విచారణ. గండి శ్రీ స్వాతికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు జీమెయిన్స్ పరీక్షల్లో విజయం సాధించాలని గండి పద్మశ్రీ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కేథడ్రల్ విచారణ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కరుణ ఆశీర్వాదములకు, దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు మనోజ్, హనీ మరియు షారన్ కుమార్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం సెయింట్ జోసెఫ్ కేథడ్రల్ విచారణ. ధర మిఖిలేష్ రాయు జీమెయిన్స్ పరీక్షల్లో దేవుడు తోడుగా ఉండాలని మరియు మంచి మార్కులు దయచేయమని కోరుతూ దివ్యబలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పెంటారెడ్డి మర్రెడ్డి మరియు సుందరమ్మల 71వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ. కీర్తిశేషులు వెలంగిని రాజు గారి 5వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కోన వెలంగిని శ్రీదేవి, కోన వెలంగిని సోహన్, వెలంగిని సోహిల్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం యాలేరు విచారణ. అమెరికాలో 21వ గురుత్వ వార్షికోత్సవం జరుపుకుంటున్న రెవరెండ్ ఫాదర్ నుసి ఫ్రాన్సిస్ రెడ్డి గారిని పవిత్రాత్మ సర్వేశ్వరుడు తన వరములతో నింపి ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని మరియ తల్లి పేరిట పెదరాయపరెడ్డి మార్గరీతమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. గలిలయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో అట్లే అతడు మరలా వచ్చును. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ సహోదరి సహోదరులారా, మున్ముందుగా మీ అందరికీ కూడా
క్రీస్తు మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. ఏ విధంగానైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాల పాటు మనందరి కొరకై తన జీవితాన్ని పణంగా పెట్టి మనలను ప్రేమించారో, అదే ప్రేమతో తండ్రి దేవుని చెంతకు వెళుతూ ఉన్నారు. అదే ప్రేమతో మనలను ఆయన సన్నిధిలో ఉంచటానికి, నివాస స్థానాలను ఏర్పాటు చేయడానికి ఆయన పరలోక రాజ్యానికి వెళుతూ ఉన్నారు. ఈ సందర్భంలో దేవుడు మన పాపములను క్షమించమని ప్రత్యేకంగా వేడుకుంటూ, ఏ పాపములైతే దేవునికి వ్యతిరేకంగా చేశామో వాటన్నింటి నుండి విడుదల దయచేయమని ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. పశ్చాత్తాపడుతూ పాపమన్నింపును కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన్నా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియలు చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. తేజునికి మహిమా మహిమ మహిమా, భువిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. దివిలో దివ్య తేజునికి మహిమా మహిమ మహిమా, భువిలో మంచి మనుషులకు శాంతి సమాధానము. పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సకలము పాలించు సర్వోన్నత. మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా.
ఏకైక పుత్రుడా మా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారకా. జనతైక పుత్రుడ మా యేసువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ పరిపూర్ణుడా, మా పాప పరిహారకా. మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. పిత కుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్న మా క్రీస్తువా, మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా. పిత కుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్న మా క్రీస్తువా, మా నేత్రములను తెరిపించుమా పరిశుద్ధ మా ప్రభువా. మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారుడా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. మహోన్నతులు మీరొక్కరే మా మనుజావతారుడా, పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ, మహిమా మహిమా మీకే మహిమ. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పవిత్ర సుఖ శాంతులతో మమ్ము ఆనందింపచేయుము. భక్తిమంతమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టుము. ఎలయన నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మా ఆరోహణము. మాకంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావునకు అతని శరీరమైన మేము కూడా నమ్మకముతో చేరుకున్నట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. మీరు ఎందుకు ఇక్కడ నిలిచి
ఆకాశము వైపు చూచుచున్నారు. యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడెను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 11 వరకు. ఓ థెయోఫిలు, యేసు పరలోకమునకు కొనిపోబడిన దినము వరకు చేసిన పనులను, బోధించిన విషయములను అన్నింటినీ గూర్చి నా మొదటి గ్రంథమున వ్రాసి తిని. ఆయన పరలోకమునకు వెళ్ళకముందు తాను ఎన్నుకొనిన అపోస్తులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధములా రుజువుపరుచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేమును విడిచి వెళ్ళక నేను మీకు తెలియపరిచినట్టి నా తండ్రి చేసిన వాగ్దానమును కొరకు వేచి ఉండుడు. ఏలయనా, యోహాను నీటితో బాప్తీసమును ఇచ్చెను, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్నానము పొందుదురు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇజ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమున ఉంచుకొని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమల యందు అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండెదరు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో, అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ జనులు జయకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. నిఖిల జాతులారా, చప్పట్లు కొట్టుడు, జయ జయనాదములతో ప్రభువును కీర్తింపుడు. మహోన్నతుడైన ప్రభు భయంకరుడు, అతడు విశ్వధాత్రిని పాలించు మహారాజు. అందరూ జనులు జయకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. జనులు జయకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. ప్రభువును కీర్తించి స్తుతింపుడు. అందరూ జనులు జయకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. అతడు విశ్వధాత్రికి రాజు. రమ్యముగా కీర్తనలు పాడి అతనిని వినుతింపుడు. ప్రభు తన పవిత్ర సింహాసనమును అధిరోహించి అన్యజాతులను పాలించును. అందరూ జనులు జయకొట్టుచు బూరలు ఊదుచుండగా ప్రభు తన సింహాసనమును అధిరోహించును. ఆయన క్రీస్తును పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. 2వ పట్టణము. పునీత పౌలు ఎఫెసీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుండి 23వ వచనం వరకు. సహోదరులారా,
మీకును ఆత్మను ప్రసాదింపవలసినదిగా మన ప్రభువగు యేసుక్రీస్తు దేవుడును మహిమాన్వితుడును అగు తండ్రిని అర్థించుచుందును. మీరు ఆయనను ఎరుగునట్లుగా ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి దేవుని మీకు విదితమొనర్చును. ఆయన వెలుగును చూచినట్లుగా మీ మనస్సులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్థన. అప్పుడే ఆయన మిమ్ము చేరబిలిచిన ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన పరిశుద్ధులకు వాగ్దానము చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో, విశ్వాసులమగు మనలో ఉన్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలుసుకొనగలరు. క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమున తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనినప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది. దివ్యులగు ప్రభువులకును అధికారులకును శక్తులకును నాథులకును అధికుడై క్రీస్తు అచట పరిపాలించును. ఇహపరలోకములో ఉన్న సమస్త నామముల కంటెను ఆయన అధికుడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద ఉంచెను. సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను. ఆ శ్రీసభయే క్రీస్తు శరీరము. సర్వత్రా సర్వమును పరిపూర్ణము చేయగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘము. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువార్తను బోధించువారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించువారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించువారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించువారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం, ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం, ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని ఈ భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త 28వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనం వరకు. యేసు ఆజ్ఞానుసారము 11 శిష్యులు గలిలయలోని పర్వతమునకు వెళ్ళిరి. అప్పుడు వారు ఆయనను దర్శించి ఆరాధించిరి. కానీ కొందరు సందేహించిరి. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో, ఇహ పరలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మొసగుచు వారిని నా శిష్యులను చేయుడు. 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 వారిని నా శిష్యులను చేయుడు.
నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో నుందును అని అభయమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, మున్ముందుగా మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రీస్తు ప్రభు మోక్షారోహణ పండుగ రోజున మనము తెలుసుకోవలసినటువంటి విషయాలను కొన్ని మననం చేస్తూ కొద్దిసేపు ఈ ప్రసంగాన్ని జ్ఞానముతో వింటూ ధ్యానము చేద్దాం. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు పరలోకానికి చేరుతూ ఆ పరలోక ద్వారాలను తెరుస్తూ ఉన్నాడు. పాపానికి మూయబడి ఉన్నటువంటి ఆ పరలోక ద్వారాలను పరిశుద్ధుడైనటువంటి వాడు తనను తాను ఒక అర్పణగా సమర్పించి మూయబడినటువంటి ఆ పరలోక ద్వారాలను ఇదిగో ఆయన అర్పించిన బలి ద్వారా, ఆయన జీవించిన జీవిత విధానం ద్వారా, ఆయన ఈ లోకములో జీవించినటువంటి విధానము ద్వారా మరలా పరలోక ద్వారాలను ఆయనే తెరుస్తూ ఉన్నాడు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు అని తండ్రి దేవుడే పలు చోట్ల పలుకుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా లూకా శుభవార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే దేవదూత వచ్చి మరియమాతతో పలికినటువంటి మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనం, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, కన్యక అయినటువంటి మరియకు పవిత్రాత్మ చేత ఆమె గర్భఫలాన్ని పొందుకోవటం, ఆమె ద్వారా జన్మించేటటువంటి కుమారుడు ఇదిగో ఒట్టి మనిషి కాదు, దేవుని కుమారుడు అని ఈ బైబిలు గ్రంథము రుజువు చేస్తూ ఉంది. The first thing is that he is confirming he is the Son of God. The second thing is that he is confirming that Christ is God. The third thing is that he is confirming that Christ is God and the Father is God and the Holy Spirit is God, and all those who are following him shall be baptized and become his followers. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, రెండవదిగా ఆయన జ్ఞానస్నానం పొందుతూ ఉన్నటువంటి సమయంలో కూడా లూకా శుభవార్త 3వ అధ్యాయం 21, 22 వచనాలు మనం చూస్తున్నట్లయితే అందరూ కూడా జ్ఞానస్నానం పొందిన తర్వాత యేసు ప్రభువు కూడా జ్ఞానస్నానము పొంది బయటకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్న సమయములో ఆకాశ మండలము నుండి పావుర రూపములో ఆత్మ దిగి వచ్చి ఆ సమయమున ఆకాశము నుండి ఒక దివ్యవాణి పలుకుతూ ఉంది, నీవు నా ప్రియమైన కుమారుడవు, నిన్ను గూర్చి నేను ఆనందించుచున్నాను అని ఆకాశము నుండి ఒక దివ్యవాణి వినిపించెను, పలికినది. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, 30వ సంవత్సరములో ఆయన జ్ఞాన స్నానాన్ని పొంది యోర్దాని నది నుండి బయటకు వచ్చిన వెనువెంటనే ఇదిగో ఈ పవిత్రమైనటువంటి వచనాలు మనకు అగుపిస్తూ దేవుడే కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు, నీవు నా ప్రియమైనటువంటి కుమారుడవు అని. అంటే భూలోకములో ఉన్నటువంటి యేసు ప్రభువు పరలోకములో ఉన్నటువంటి తండ్రి దేవునికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అయ్యా అనంటే
తండ్రి కుమారుల మధ్య ఉన్నటువంటి సంబంధం. ఈ సంబంధాన్ని ఎప్పటికీ ఎన్నటికీ ఎవరూ కూడా విడదీయరానటువంటి సంబంధం. దీనినే మరలా ఈ దివ్య రూపధారణలో తండ్రి దేవుడు మరలా మరొకసారి రుజువు చేస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 9వ అధ్యాయము 35వ వచనములో, ఆ మేఘము నుండి ఒక వాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, నేను ఎన్నిక చేసుకొనిన వాడు, ఈయనను ఆలకింపుడు అనేటటువంటి మాట. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆకాశ మండలము నుండి పలికినటువంటి ప్రతి ఒక్క వాక్కు కూడా యేసు ప్రభుని గురించి తెలియజేస్తూ ఉంది. ఈయన నా ప్రియమైన కుమారుడు అని రుజువు చేస్తూ ఉంది. ఈయన తండ్రి దేవుని కుమారుడు అని ఈ పవిత్ర వచనాలు మరలా 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 మనకు తెలియజేస్తూనే ఉన్నాయి. యేసు ప్రభు కూడా ఎక్కడా ఈ సత్సంబంధాన్ని తెంచుకొని జీవించినట్లు మనం చూడం. అణువణువున ఎప్పుడూ కూడా అటు తండ్రి దేవునితోనూ ఇటు పవిత్రాత్మ దేవునితోనూ ఏకమై ఒకటిగా జీవిస్తూ ఉన్నారు ఈ ప్రియమైనటువంటి కుమారుడు క్రీస్తు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏమిటి అనంటే, ఆయన పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఏకైక కుమారుడు, మరలా ఆ పరలోకానికి చేరుతూ ఉన్నటువంటి దేవుని ప్రియమైనటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని తేటతెల్లం చేస్తుంది ఈ దివ్య వాక్యాలు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, రెండవదిగా క్రీస్తు ప్రభు మాటల్లోనే మనం చూస్తూ ఉన్నాం, ఇదిగో నేను తండ్రి ఒకటై ఉన్నాం. నేను వేరు కాదు, తండ్రి వేరు కాదు, మేమంతా కూడా ఒకటే అనేటటువంటి విషయాన్ని క్రీస్తు ప్రభువే తన మాటల్లో తెలియజేస్తూ ఉన్నారు. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, మనుష్యులు దూరంగా ఉన్నా వారి మనస్సులు ఒకటైతే ఆ దూరము ఏమాత్రము కూడా భారము కాదు, అది మనుషులను దగ్గరగా చేర్చి ఒకటిగా మారుస్తుంది అని. ప్రభు అయినటువంటి క్రీస్తు తండ్రి దేవుని విడిచిపెట్టి ఈ లోకములో 33 సంవత్సరాలు జీవించినా కానీ ఏమాత్రము కూడా తండ్రి దేవుని దగ్గర నుండి ఎడబాటు చేయలేదు. అలా అని చెప్పి ఏ ఒక్కరోజు కూడా యేసు ప్రభువు తండ్రి దేవునికి దూరంగా ఉండలేదు. అనునిత్యము ప్రతినిత్యము ప్రార్థనలోనూ తన జీవితంలోనూ మాటలలోనూ ఆయన చేస్తూ ఉన్నటువంటి అద్భుత కార్యాలలోనూ మేము ఒకటై ఉన్నాము అని ఎప్పుడూ కూడా రుజువు చేస్తూనే ఉన్నాడు. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, నన్ను చూచినటువంటి వాడు ఇదిగో నా తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను చూచినటువంటి వాడు నా తండ్రిని చూచాడు. నేను తండ్రి వేరు కాదు, ఒకటే అనేటటువంటి విషయాన్ని ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అదే విధముగా యోహాను శుభవార్త 14వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, నేను తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ రోజున మీరు గ్రహింతురు. ఇప్పుడు పరలోక రాజ్యానికి చేరిన తర్వాత ఇదిగో నేను మీ యందును మీరు నా యందును మనము తండ్రి యందును మనమంతా కూడా ఏకమై ఉన్నాము. మనలను ఏ విధముగా ఎవరు కూడా వేరుపరచలేరు అనేటటువంటి విషయాన్ని తేటతెల్లంగా తెలియచేస్తూ ఉంది. అదే విధముగా యోహాను శుభవార్త 16వ అధ్యాయము 28వ వచనం, ఆయన అక్కడ నుండి ఇక్కడకు దిగి వచ్చారని మరలా ఇక్కడ నుండి తండ్రి దేవుని చెంతకు వెళుతూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని రుజువు చేస్తూ ఉన్నటువంటి వాక్యం ఇది. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి తిని మరలా నేను లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళుచూ ఉన్నాను అనేటటువంటి వచనం. ప్రభునియందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకనే యేసు ప్రభు పశువుల పాకలో జన్మించినప్పుడు
ఆకాశ మండలంలో ఆరాధన చేయవలసినటువంటి దేవదూతలు పశువుల పాక దగ్గరకు వచ్చి ఆయనను కీర్తిస్తూ ఉన్నాయి. పశువుల పాక దగ్గరకు వచ్చి ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నాయి. పశువుల పాక దగ్గరకు వచ్చి ఆయనకు మొరపెట్టుకుంటూ ఉన్నాయి. దేవుడు ఎక్కడ ఉంటే అదే పరలోక రాజ్యము అని రుజువు చేస్తూ ఉన్నాయి. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ దివ్య వాక్యాలన్నింటినీ కూడా మనం నెమరు వేసుకుంటే ఆయన ఈ లోకానికి దిగి వచ్చింది మన కోసమే, ఈ లోకములో జీవించింది మన కోసమే, ఈ లోకాన్ని వీడి పరలోకానికి చేరుతూ ఉన్నది కూడా మన కోసమే అనేటటువంటి విషయాలను ఈ బైబిలు గ్రంథం తేటచల్లం చేయటం మాత్రమే కాదు, క్రీస్తు ప్రభువు కూడా తన ప్రేమ ద్వారా రుజువు చేస్తూ ఉన్నాడు. ఎవరెవరైతే ఏమీ లేక అర్ధనాదాలతో ఉన్నారో వారందరి దగ్గరకు వెళ్ళి ఓర్పును, ఓదార్పును, శక్తిని అనుగ్రహించినటువంటి వాడు క్రీస్తు ప్రభువు. నడవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు పరుగులు తీయడానికి తన ఆత్మను వారిపైన కుమ్మరించి తన శక్తిని ఇచ్చినటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభు. మరణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్లను బ్రతికించినటువంటి వాడు ఆయనే. మరణించినటువంటి బిడ్డలను మరలా జీవంతో లేపినది ఆయనే. ఇదిగో 33 సంవత్సరాల నుండి కంటి చూపు లేక అర్ధనాదాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తికి చూపును దయచేసినటువంటి శక్తిగల దేవుడు కూడా ఆయనే. ఇవి మాత్రమే కాదు, నేను మిమ్మలను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాను అనంటే ఆ సిలువను చూసి నా ప్రేమ గురించి మీరు తెలుసుకునండి అనేటటువంటి విషయాన్ని, ఇంతలా మిమ్ము ప్రేమిస్తూ ఉన్నాను అని ఆ సిలువ పైన ఆయన మరణిస్తూ చెబుతూ ఉన్నటువంటి మాటలు కూడా ఆయన ప్రేమ మనపై ఎంతగా ఉందో అనేటటువంటి విషయాన్ని రుజువు చేస్తూ ఉన్నాయి. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆయన చిట్ట చివరిగా పలుకుతూ ఉన్నటువంటి మాటలే ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి విషయాలు. చిట్ట చివరి మాటలు అనంటే చాలా పదునైనటువంటి మాటలు. అవి మనిషి గుండెల్లో ఎల్లప్పుడూ కూడా నిలిచిపోయేటటువంటి మాటలు. అవి మనిషిని ఎల్లప్పుడూ కూడా కదిలిస్తూ ఉండేటటువంటి మాటలు. యేసు వారి దగ్గరకు వచ్చి వారితో, ఇహ పరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఒసగుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింపబోధింపుడు. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అని అభయమొసగెను. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, ఆదరణకర్తను అందిస్తాను అని చెబుతూ నా శిష్యులుగా వీళ్లను చేయడానికి జ్ఞానస్నానం అనేటటువంటి శక్తిని మీకు అందిస్తూ ఉన్నాను. అందించటం మాత్రమే కాదు, నేను ఎప్పుడు కూడా మిమ్ము విడిచిపెట్టి ఉండను, లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అనేటటువంటి మాట బైబిలు గ్రంథములో సెమినరీలో జాయిన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు నేను అనుసరించేటటువంటి ఈ వచనం, లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అనేటటువంటి మాట, ఈ మాట ఎప్పటికీ కూడా నన్ను కదిలిస్తూనే ఉంటుంది. నేను పడుతూ ఉన్నటువంటి బాధల్లో దేవుడు నాకు తోడు ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడులే అనేటటువంటి ఒక అభయం. ఎప్పుడైనా ఏదైనా ఒక నిందలు పాలైనా, లేదంటే ఒక మాట పాలైనా, రకరకాలుగా హింసింపబడుతూ ఉన్నా, ఎవరో ఒకరు శోధిస్తూ ఉన్నా, ఆ విషయాల్లో నన్ను ధైర్యపరిచేటటువంటి వాక్యం, నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు భయపడవలదు. ఈ విషయం నా జీవితంలో చాలాసార్లు నెరవేర్చబడింది. ఆయన నాకు తోడుగా ఉన్నాడు అనేటటువంటి మాట. కనుక
మన జీవితాల్లో ఆయనే మనకు తోడుగా ఉంటాడు అని ఆయనే చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఏమాత్రము కూడా వెరవనక్కరలేదు, భయపడనక్కర్లేదు, దేనికి చింతించవలసినటువంటి అవసరం లేదు. అతి దీప్యమైనటువంటి ఆ దైవ రాజ్యాన్ని చేరుకునే కృపను ప్రభు మనకు అనుగ్రహించమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ఆ నిత్య రాజ్యాన్ని చేరుకోవడానికి, ఆయన యొక్క ఆత్మను పొందుకొని ఆ ఆశీర్వాదాలతో జీవించడానికి కావలసిన కృపను మనుష్యులమైన మనందరికీ అనుగ్రహించమని ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. అందరము లేచి నిలబడి చేతులు జోడించి విశ్వాస సంగ్రహాన్ని జపించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మలైన గర్భమే కన్యమరియము నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారమునకు లోనే పాటబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకంకెక్కి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. అక్కడి నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను నివసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం నివసించుచున్నాను. పాపముల మన్నింపు నివసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానము నివసించుచున్నాను. నిత్య జీవము నివసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, సమస్తముపై అధికారిని చేసి ఆయనను శ్రీసభకు శిరస్సుగా అనుగ్రహించెను కనుక ఆ తండ్రి దేవుని శ్రీసభను సంపూర్ణత్వముతో దీవింపుమని మన విన్నప ప్రార్థనల ద్వారా ఆ ప్రభునకు మనవి చేసుకుందాం. ఓ సకల లోకపాలక, మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగా తండ్రిని అర్థించుచుందును అని పలికిన చిన్నప్పగారితో ఏకమై మన శ్రీసభకు అధిపతిగానున్న మాలియో జగద్గురులను, మాపోల అంతోని పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను ఆత్మతో నింపుడని ప్రార్థించుచున్నాము. పరిశుద్ధాత్మ వీరికి వివేకమును కలిగించి దేవుని మహిమపరచుచు స్తుతించుచు సదా పూజలు ఆరాధనలు సమర్పించు యాచకులుగా వారిని పరిపూర్ణత్వముతో నింపి దీవించుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ పరలోక భూలోకములకు అధిపతివైన దేవా, పరలోకమునకు కొనిపోబడిన ప్రభువు మరలా తిరిగి వచ్చునని పరిశుద్ధ వాక్యము తెలుపుచున్నది. ప్రభుని ప్రేమకు పాత్రులమై ఈ లోకంలో జీవిస్తున్న మనమంతా భూదిగంతముల వరకు ప్రభువునకు సాక్షులుగా జీవించుటకు కావలసిన ఆత్మీయ వరములను, దీవెనలను హేరాళముగా మాకు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందునని పలికిన ఓ ప్రభువా, మీ మోక్షారోహణ పవిత్ర సమయమందు మాతో సదా ఉందునని అభయమిచ్చినందులకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుచున్నాము. మేమంతా మీ ప్రాపు కోరి మీ చెంతకు వచ్చుచున్నాము. మీ శిష్యులుగా ఈ లోకంలో రాణించుచు మీరు ఆజ్ఞాపించినదంతయు ఆచరించి బోధించుటకు మాకు మీ ఆశీర్వాదములకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణాసాగర, మేము విశ్వసించి మీ దరిచేరి ప్రార్థిస్తున్న విశ్వాసులకు, ఇతర ధర్మములనాచరిస్తున్న ప్రజలకు మీ చల్లని హస్తములతో దీవించి కృపతో చూడండి. వీరంతా ఆనందమయమైన జీవితంతో ఆశావహ దృక్పథంతో సంతృప్తిగా మీరందించే శాంతి సమాధానములతో సుఖశాంతులతో జీవించువారిగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సకల వరముల ప్రదాత అయిన దేవా, శక్తి కలిగిన ప్రభువా,
మా తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్యను దీవించమని బ్రతిమాలుతూ ఉన్నా. దివ్యవాణి అధ్యక్షులు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమేర తండ్రి గారిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నా. ఉపాధ్యక్షులు రాయరాల విజయ్ కుమార్ తండ్రి గారిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నా. ఇదిగో ప్రభు, వీళ్ళు చేస్తూ ఉన్నటువంటి సేవలో మీరే తోడునేడుగా ఉండి సిఓ ఫాదర్ గారిని, రెవరెండ్ ఫాదర్ లూర్దురాజు గారిని దీవించమని బ్రతిమాలుతూ ఉన్నా. ప్రశాంత్ ఫాదర్ గారిని, సహకరిస్తూ ఉన్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను, దైవ ప్రజలను, దివ్యవాణి సిబ్బందిని అంతటినీ కూడా దీవించమని, అన్ని విధాలుగా సహాయపడుతూ ఉన్నటువంటి ధర్మదాతలను దీవించమని బ్రతిమాలుతూ ఉన్నా. ఇదిగో ప్రభువా, ఈ దివ్యవాణి సంస్థ దినదినము అభివృద్ధి చెంది అనేక మందికి ఇంటింట స్వార్థ సుగంధాన్ని అందించటానికి నీ కృపను మాపైన అందించి, నీ కృపను మాపైన కుమరించి, మేము వారులకు చక్కనైనటువంటి స్వార్థను అందించడానికి కావలసిన కృపను దయచేయమని ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదాము. మోక్షారోహణమైన ఓ ప్రభువా, మా అందరినీ మీ ప్రేమతో రక్షించి తండ్రి దేవుని చేరువలో మార్గము చూపి మోక్షారోహణమైనందుకు మీకు వందనములు తెలియచేస్తున్నాము. మేము ఎల్లప్పుడూ రక్షణ మార్గములో పయనించి మా నిత్య నివాసమైన మోక్ష రాజ్యము చేరినట్లు మీ కృపను మాకు అనుగ్రహింపమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృదయ కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృదయ కానుక అర్పింతును తండ్రి నీవు సగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక. సహోదరి సహోదరులారా, నేరును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము కాక. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణ గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలిని దీనతతో నీకు సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గ ఆనందమునకు చేర్చునట్లును నీ కృపను మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము.
ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎలయనా క్రీస్తు ప్రభువు మహిమాన్విత రాజు, పాపమరణముల విజేత, దేవదూతల స్తుతి జ్ఞానములను అందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయెను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వమానవాళికి ప్రభువు. మా ప్రభువును శ్రీసభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడక తాను చేరుకున్న స్థలమును, అతని శరీర భాగములైన మనమును చేరగలుగుమను గట్టి నమ్మకమును కలిగించుటకు స్వర్గమునకు ఏగెను. కావున మానవ జాతి అంతయు పాస్కా ఆనందముతో నిండినదై నీ స్తుతి గానము చేయుచున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమున భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. పరలోకమున భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, హోసానా 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 హోసానా. ప్రభువు నామమునా విజయవారు ధన్యులు. ప్రభువు నామమునా విజయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము.
ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ ఆమె భర్తయుగు పునీత యేసేపుతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపది అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎంత ప్రవేశింపనివ్వక కీళ్ళలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులని మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. ఈ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును
నిరీక్షించుచుందము. ఏలయన్న నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనలకు నిత్య జీవితమును వసగునుగాక. ఆమేన్. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది, నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది, నీ ప్రేమ సేవ కోరునది, నీ ప్రేమ ప్రాణమే ఇచ్చునది, నీ ప్రేమ సేవ కోరునది, నీ ప్రేమ ప్రాణమే ఇచ్చినది, నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. లలలలలలలలలలలలా, లలలలలలలలలలలా. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనిలో కొనవారు అమరులు ఇలలో. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనిలో కొనవారు అమరులు ఇలలో. నా జ్ఞాపకార్థము దీనిని చేయండని, నా జ్ఞాపకార్థము
దీనిని చేయండని ప్రభు విందును స్థాపన చేసెను. ప్రభు విందును స్థాపన చేసెను. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినుదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి ఇలా చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ఇదిగో నేను లోకాంతము వరకు సర్వదా మీతో ఉందును. హల్లెలూయా. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావము కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము నీకు కృతజ్ఞతాస్తుతులను అర్పించున్నాము. మేము కూడా శ్రీసభ శిరస్సు అయిన క్రీస్తును అనుసరించి నిత్య జీవములో ప్రవేశించున్నట్లు మమ్ము దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. మీ శిరములను వంచి ప్రత్యేక ఆశీర్వాదముల కొరకై ప్రార్థించండి. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఈ రోజున సర్వశక్తిగల సర్వేశ్వరుడు ఏకైక పుత్రుడు సమున్నత ఆకాశమును చీల్చుకొని స్వర్గ ఆరోహణము చేసెను. తానున్న తావునకు మీరు కూడా ఆరోహణము చేయు నిమిత్తము ద్వారము తెరచి మీకు ఒక త్రోవను సిద్ధపరచును. ఆ ప్రభువు మిమ్ము దీవించునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభువు ఉత్థానమైన పిదప తన శిష్యులకు దర్శనమిచ్చెను. అతడు న్యాయమూర్తిగా మరలా వచ్చినప్పుడు శాశ్వతమైన కరుణతో మిమ్ము ఆదరించునుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభువు తన తండ్రి మహిమతో అతని కుడి ప్రక్కన ఆసీనుడై ఉన్నాడని మీరు విశ్వసించున్నారు. ప్రభు అయిన తాను చేసిన వాగ్దానము ప్రకారము అతడు లోకాంతము వరకు మీతో ఉండునుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీ పైకి దిగివచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా
ప్రార్థన ఆలకించుమా.